हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం ఈ వీడియోలో కే లియే అంటే దాని మీనింగ్ తెలుసుకుని అది సర్వనామాలు నేను, నువ్వు, మేము, మీరుతో వచ్చినప్పుడు దాని యొక్క రూపం ఎలా మారుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ప్లస్ కోసం, నా కోసం తెలుగులో ఎలా అయితే మారిందో హిందీలో కూడా మై ప్లస్ కే లియే మేరే లియే, నా కోసం, మేరే లియే. నాతో పాటు వారలు చెప్పండి. నా కోసం, మేరే లియే. ఈ పని నా కోసం చేయి. యహ కామ్ మేరే లియే కరో. నీ కోసం, తేరే లియే. తేరే లియే అనేది నీకన్నా చాలా చిన్న వాళ్ళకి, లేకపోతే నీకు బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళకి, లేకపోతే మన దగ్గర పని చేసే వాళ్ళకి ఉపయోగించేటువంటి సర్వనామం. నీ కోసం, తేరే లియే. ఈ పుస్తకం నీ కోసం. యహ కితాబ్ తేరే లియే హై. నెక్స్ట్, నీ కోసం, తుమ్హారే లియే. తుమ్హారే లియే ఫ్రెండ్స్ కి, మీ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఉపయోగించేటువంటి పదం. నేను మీకోసం భోజనం వండాను. మేనే తుమ్హారే లియే ఖానా బనాయా. తుమ్హారే లియే నీ కోసం. అతని కోసం, అతను అంటే వహ ప్లస్ కే లియే ఉస్కే లియే. ఆమె అంటే ఆమె కోసం ఉస్కే లియే. అది అంటే దాని కోసం ఉస్కే లియే. ఇలా దీనికే మూడు పదాలు, మూడు అర్థాలు ఉన్నాయి. అతని కోసం ఉస్కే లియే, ఆమె కోసం ఉస్కే లియే, దాని కోసం ఉస్కే లియే. నేను అతని కోసం బహుమానం కొనుగోలు చేశాను. మేనే ఉస్కే లియే ఉపహార ఖరీదా. మేనే ఉస్కే లియే ఉపహార ఖరీదా. నాతో పాటు వారలు చెప్పండి. యహ అంటే ఇతను, ఈమె, ఇది. యహకి కే లియే జోడించడం వలన ఇది ఇస్కే లియేగా మారుతుంది. సో ఇప్పుడు చెప్పండి. ఇతని కోసం ఇస్కే లియే, ఈమె కోసం ఇస్కే లియే, దీని కోసం ఇస్కే లియే. దీని కోసం ధన్యవాదాలు. ఇస్కే లియే ధన్యవాద్. ఓకే. నెక్స్ట్, వారు అంటే వే ప్లస్ కే లియే ఉన్కే లియే, వారి కోసం. అవి అన్నప్పుడు కూడా వేనే కదా. వే ప్లస్ కే లియే వాటి కోసం. ఓకే, ఇప్పుడు చెప్పండి. వారి కోసం ఉన్కే లియే, వాటి కోసం ఉన్కే లియే. వారి కోసం ఈ అవకాశం వారి కోసం మంచిది. यह मौका उनके लिए अच्छा है.
यह मौका उनके लिए अच्छा है. ఇప్పుడు వీరి కోసం, వీటి కోసం, ఓకే, దీని కోసం. వీరు అంటే ఏంటి? ఏ. ఏ అంటే వీరు, అంటే ఏ ప్లస్ కేలియే, వీరు ప్లస్ కోసం, వీరి కోసం. ఓకే, చెప్పండి. వీరి కోసం, ఇన్కే లియే. వీటి కోసం, ఇన్కే లియే. ఓకే, నేను వీరి కోసం లేఖ రాశాను. मैंने इनके लिए पत्र लिखा. मैंने इनके लिए पत्र लिखा. ఇప్పుడు మేము, మనము, హమ్. హమ్ అంటే మేము, మనము. మేము ప్లస్ కోసం, మా కోసం. మనము ప్లస్ కోసం, మన కోసం. అలానే హిందీలో హమ్ ప్లస్ కే లియే హమారే లియే. అతను మా కోసం పనిచేశాడు. ఉస్నే హమారే లియే కామ్ కియా. ఉస్నే హమారే లియే కామ్ కియా. అతను మా కోసం పనిచేశాడు. ఓకే, మీరు. మీరు అంటే ఆప్. ఆప్. మీరు ప్లస్ కోసం, మీ కోసం. आप प्लस के लिए, आपके लिए. ఈ వార్త మీకోసం. यह समाचार आपके लिए है. यह समाचार आपके लिए है. సో ఈ విధంగా కోసము అనేది సర్వనామాలకి జోడించినప్పుడు హిందీలో ఈ పదాలు ఎలా ఉంటాయి? మేరే లియే, तेरे लिए, तुम्हारे लिए, हमारे लिए, आपके लिए, उसके लिए, इसके लिए, उनके लिए, इनके लिए. ఓకే, సో ఇవి మనం సెంటెన్సెస్ నేర్చుకున్నాం ఆల్రెడీ వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలలో. వాటిని ఎక్కడ అవసరమవుతుందో అక్కడ వీటిని ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల వాక్యంలో ఎటువంటి మార్పు రాదు. ఓకే, సో అబ్ తక్ హమ్ సాత్ రహే. తో జాతే జాతే వీడియో లైక్ కీజియేగా. నేను చెప్తున్నంతసేపు కూడా మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియోస్ కానీ కంటెంట్ కానీ చాలా స్ట్రక్చరల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.